త్యాగాలకు ప్రతీక తెలంగాణ. ప్రత్యేక రాష్ట్రం కోసం 60 ఏళ్లు పోరాటం చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఏకతాటిపైకొచ్చి తమ కలను సాకారం చేసుకున్నారు. జూన్ 2తో తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. అందుకే కనీ విని ఎరుగని రీతిలో ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటుంది కాంగ్రెస్. అటు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా వేడుకలు నిర్వహిస్తామని చెప్తోంది. మరోవైపు విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఇక నుంచి కంప్లీట్గా తెలంగాణకే క్యాపిటల్. హైదరాబాద్పై ఏపీకి ఎలాంటి అధికారాలు ఉండవు. తెలంగాణ అంటేనే పోరాటాల పురిటిగడ్డ. ఎప్పుడు పోరాటాలు చేసే తమకు కావాల్సింది సాధించుకున్నారు ఈ గడ్డ ప్రజలు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉద్యమాలు చేశారు. తాము అనుకున్నది సాధించుకునేందుకు అలుపెరగని పోరాటం చేశారు. యావత్ తెలంగాణ సమాజం ఏకతాటిపైకొచ్చి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. దేశంలోనే 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2 తెలంగాణ ఏర్పాటైంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు కావడంతో దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించాలని భావిస్తోంది కాంగ్రెస్ సర్కార్. ద బిల్ ఈజ్ పాస్డ్. అవును, ఈ మాట వింటే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుడి మనస్సు పొంగుతుంది. ఎన్నో పోరాటాలు, ఎందరివో ఆత్మ బలిదానాలు, ఎన్నో ఉద్యమాలు, విద్యార్థుల నిరసనలు, నిరుద్యోగుల ఆర్తనాదాలు, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు తమకే కావాలంటూ ఎందరో ఉద్యమకారులు తమ జీవితాలను త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రమే ఊపిరిగా, ఆవిర్భావమే శ్వాసగా అలుపెరగని పోరాటం చేశారు. వారి పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటులో ప్రతి ఉద్యమం ఓ కీలక ఘట్టమే. తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో ఎన్నో ఘట్టాలు ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతాయి. తెలంగాణ ఉద్యమం ఒక చరిత్ర. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేసినప్పటి నుంచి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు ఉద్యమం విస్ఫోటనం చెందిన అగ్నిపర్వతంలా నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఉద్యమం పోరు కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. 6 దశాబ్దాలుగా సాగిన తొలి, మలిదశ ఉద్యమాల్లో అనేక మంది అమరులయ్యారు. తెలంగాణ ఉద్యమం చరిత్రలో చెరిగిపోని ఉద్యమ శిఖరం ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించే గొంతుక అయ్యారు. తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీరోల్ పోషించారు. మలిదశ ఉద్యమానికి తన మేధస్సును జోడించి రాష్ట్ర సాధనకు కావలసిన కార్యాచరణను రూపొందించారాయన. ప్రత్యేక రాష్ట్రానికి రోడ్ మ్యాప్ వేశారు. ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ విద్యార్థులు, ప్రజలు, ఉద్యమ సంఘాల నాయకులు, రాజకీయ నాయకులు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన స్ఫూర్తితో యావత్ తెలంగాణ సమాజం ఒక్కటై తెగించి కొట్లాడింది. మహోత్తరమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ ఉద్యమాన్ని ఆసక్తిగా గమనించాయి. విద్యార్థులు, ఉద్యోగ సంఘాలు, అన్ని రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, సకల జనులు ఏకమై సాగించిన వైవిధ్యభరితమైన ఉద్యమంగా చరిత్రకెక్కింది. 2009 నుంచి 2014లో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. అనేక పరిణామాలు జరిగాయి. అన్నింటికీ హైదరాబాద్ వేదికైంది. ఎంతోమంది యువతీ యువకులు బలిదానాలు చేశారు.
2009 నుంచి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున సాగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉద్యమ శిఖరమై నిలిచింది. వేలాది మంది విద్యార్థులు ఆందోళనలు, నినాదాలతో విశ్వవిద్యాలయం హోరెత్తింది. 2009 నవంబర్ 29న ఎల్బీ నగర్ రస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని మంటలతో జై తెలంగాణ అని నినదిస్తూ రోడ్డుపైకి రావడం తెలంగాణ ప్రజలను కంటతడి పెట్టించింది. తీవ్ర ఆవేశాన్ని రగిల్చింది. ఇక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున కెరటంలా ఎగిసి పడింది. తెలంగాణ మూమెంట్ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న కేంద్రం విద్యార్థుల త్యాగాలు, ప్రజల్లో నెలకొన్న ఆకాంక్షలను అర్థం చేసుకుని దిగివచ్చింది. 2009 డిసెంబర్ 9న రాత్రి 11:30కు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి ఇప్పుడే ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలిపారు. అనంతరం యూటర్న్ తీసుకోవడంతో మళ్లీ విద్యార్థి లోకం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తెలంగాణ విద్యార్థి జేఏసీ 2010 ఫిబ్రవరి 20న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. పోలీసులు ఉద్యమాన్ని అణచివేసేందుకు ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మరో ఉద్యమం మిలియన్ మార్చ్. 2011 మార్చి 10న ట్యాంక్ బండ్పై నిర్వహించిన మిలియన్ మార్చ్ మహాజనసంద్రాన్ని తలపించింది. లక్షలాది మంది ఈ కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. తెలంగాణ సమాజం అంతా ఒక్కతాటిపైకి వచ్చి తెలంగాణ కోసం నినదించారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించినా, తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసినా లెక్క చేయకుండా జనం తరలివచ్చారు. తెలంగాణ ఆవశ్యకతను చాటి చెప్పారు. ఇక చరిత్రలో నిలిచిపోయే ఉద్యమం 42 రోజుల పాటు తలపెట్టిన సకల జనుల సమ్మె. స్కూల్ విద్యార్థులు మొదలుకుని యావత్ తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వంట వార్పు వంటి కార్యక్రమాలు జరిగాయి. ఆర్టీసీ, రవాణా, ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె కొనసాగించారు. సెప్టెంబర్ 30న జరిగిన సాగర హారన్ మరో అద్భుతమైన పోరాటం. మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు నెక్లెస్ రోడ్ జనసాగరమైంది. గన్ పార్క్, ఇందిరా పార్క్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలన్నీ భారీ ప్రదర్శనలతో హోరెత్తాయి. తెలంగాణ నినాదం దిక్కులు పిక్కటిల్లాయి. 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసే వరకు తెలంగాణ ఉద్యమం అనేక మలుపులు తిరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2తో 10 ఏళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు అట్టహాసంగా నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. జూన్ 2న జరిగే దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యల గురించి ప్రభుత్వ యంత్రాంగానికి పలు కీలక సూచనలు చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య ఉన్న రాష్ట్ర విభజన ఒప్పందం జూన్ 2తో గడువు ముగుస్తోంది. 10 ఏళ్లుగా రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ఇక నుండి తెలంగాణ రాష్ట్రానికే చెందుతుంది. ఏపీ కొత్త రాజధానిని నిర్మించుకోవాల్సిందే. కొత్తగా వచ్చే ప్రభుత్వమే క్యాపిటల్ విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది జూన్ 2 వరకు మాత్రమే.
ఆదివారంతో హైదరాబాద్ కేవలం తెలంగాణకు మాత్రమే క్యాపిటల్గా ఉంటుంది. విభజన చట్టం ప్రకారం మాత్రమే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. వాస్తవంగా అయితే తెలంగాణకు మాత్రమే రాజధాని. రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే 2014లో అప్పటి యూపీఏ ప్రభుత్వం హైదరాబాద్ను 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ణయించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తోంది. విభజన సమయంలో హైదరాబాద్లోని ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాలు జూన్ 2 తర్వాత తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. దీంతో ఇక నుంచి హైదరాబాద్తో ఏపీకి ఎటువంటి అధికారిక పరిపాలనా సంబంధం ఉండదు. హైదరాబాద్లో ఉండే భవనాలకు సంబంధించిన వివరాలతో కూడా నివేదిక తయారు చేయాలని గతంలోని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల స్వాధీనంపై కీలక ఆదేశాలు జారీ చేశారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై మే 20న జరిగిన తెలంగాణ మంత్రివర్గ భేటీలో చర్చించారు. అంతకుముందే ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేసి అధికారులు అందజేశారు. 2 రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలన్నారు. సీఎం రేవంత్ క్లిష్టమైన అంశాలపై రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగింపు దశకు చేరుకుంది. విభజన సమయంలో 2 రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. విభజన చట్టం 9, 10వ స్కెడ్యూల్లోని పలు అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్లోనే ఉన్నాయి. 9వ స్కెడ్యూల్లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షీలాబిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా ఆర్టీసీ వంటి 23 కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి. ఇటీవల ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ పంపకమైంది. విభజన చట్టం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించినప్పటికీ పూర్తిస్థాయి సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే హస్తినలో ఉన్న ఏపీ భవన్ భూమి పంపకంపై 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు అటు హైదరాబాద్, ఇటు విజయవాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని కార్యాలయాలను న్యాయ రాజధానిగా పిలువబడే కర్నూలుకు మార్చినప్పటికీ ఆర్థికపరమైన అంశాలపై స్పష్టత రాలేదు. ఇటీవల ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఎలక్షన్ రిజల్ట్స్కు ముందే జూన్ 2నే 2 రాష్ట్రాలకు మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగుస్తుంది. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల కేటాయింపు పెండింగ్లో ఉంది. మరోవైపు ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణలో ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1600 మందికి పైగా ఉన్నట్టు తెలుస్తోంది. కరెంట్ ఎంప్లాయీస్ కేటాయింపుపై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. ఉద్యోగుల కేటాయింపుపై 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరుగుతుందనే సందర్భాలలో తెలంగాణ ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీనివల్ల ఉద్యోగులు కేటాయింపు కూడా మధ్యలోనే ఆగిపోయింది.
విద్యుత్ బకాయిలకు సంబంధించి 8,000 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఏపీకి ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ అంశం కూడా ఇంకా పెండింగ్లోనే ఉంది. విద్యుత్ బకాయిలు ఇప్పించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తేల్చకుండా మధ్యలోనే వదిలేసింది. కొత్తగా ఏర్పడిన నవ్యాంధ్రకు 10 ఏళ్లవుతున్న రాజధాని లేదు. తొలిసారి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అని ప్రకటించారు. 2019 వైసీపీ అధికారంలోకి రావడంతో 3 రాజధానుల అంశం తెరమీదకు తెచ్చారు. మరోసారి పవర్లోకి వస్తే విశాఖను క్యాపిటల్ చేస్తామని చెప్పారు. మరోవైపు టీడీపీ కూటమి గెలిస్తే మాత్రం అమరావతి రాజధానిగా ఉంటుందని చెబుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నా దానివల్ల ఏపీ ప్రజలకు ఒరిగేది ఏమిటి, కలిగే ప్రయోజనం ఏమిటి? వాస్తవానికి ఏమీ లేదు. 10 ఏళ్ల పాటు రాజధాని లేకపోయినా ఉన్నట్లుగాని అంతగా సాగిపోయిందంటున్నారు ప్రజలు. విభజన హామీలు, వాటాల విషయంలో ఇప్పటికీ 2 రాష్ట్రాల మధ్య స్పష్టత రాలేదు. దీనిపై కూర్చుని మాట్లాడుకోవాల్సిన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించారు. చివరకు పెత్తనాన్ని కేంద్రం చేతిలో పెట్టారు. అప్పటి నుంచి కేంద్రం చెప్పినట్టు వినాల్సి వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు తెలంగాణ అందంగా ముస్తాబైంది. ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తోంది. ఫార్మేషన్ డేను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు కంప్లీట్ చేసింది. ఇక ట్యాంక్ బండ్ కొత్త కళను సంతరించుకుంది. బాణసంచా, లేజర్ షో ఆకట్టుకోనున్నాయి. తెలంగాణ ఇచ్చిన 10 ఏళ్లకు పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా నిర్వహించనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలను ఊరు వాడ పండుగలా జరుపుకోవాలని భావిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి జూన్ 2తో 10 ఏళ్లు పూర్తవుతుంది. తొలిసారి అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా నిర్వహించాలని సంకల్పించారు. వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారు. అయితే రాష్ట్రంలో ఎండలు, ఆమె అనారోగ్య సమస్యల కారణంగా ఆమె హాజరు కాలేకపోతున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఆమె తెలంగాణ ప్రజలకు సందేశాన్ని ఇవ్వనున్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గన్ పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం రేవంత్, మంత్రులు నివాళులు అర్పిస్తారు. పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాక ఆవిష్కరణ చేస్తారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరణ ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించనున్నారు సీఎం. ట్యాంక్ బండ్ కొత్త శోభను సంతరించుకుంది. సంబరాలు అంబరాన్ని అంటేలా ఏర్పాట్లు చేశారు అధికారులు. తెలంగాణకు చెందిన హస్త కళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ గొప్పతనం చాటేలా, తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా కార్నివాల్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 700 మంది కళాకారులు పాల్గొంటారు. ట్యాంక్ బండ్ వద్ద ఉత్సవాల కోసం ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు జరగనున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా 5,000 మందితో ట్యాంక్ బండ్ వద్ద ఫ్లాగ్ వాక్ నిర్వహించనున్నారు. జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై 5,000 మంది ఫ్లాగ్ వాక్ నిర్వహిస్తారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్న సమయంలో 13 నిమిషాల 30 సెకన్ల నిడివి ఉన్న జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయం పూర్తి వెర్షన్ను విడుదల చేస్తారు. అనంతరం గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణిలను ప్రభుత్వం సన్మానించనుంది. రంగురంగుల విద్యుత్ వెలుగులు విరజిమ్మేలా సాగే బాణాసంచా కార్యక్రమాలతో లేజర్ షో జరగనుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించాలని సూచించారు సీఎస్. ఉత్సవాల పేరుతో తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు అని చెబుతున్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పడమే ఆ పార్టీ నేతల ఎజెండాగా కనిపిస్తోందంటున్నారు పలువురు నేతలు. సోనియా గాంధీ లేకుంటే అసలు రాష్ట్రమే వచ్చేది కాదని చెప్పడం కాంగ్రెస్ చేపడుతోన్న ఈ దశాబ్ది ఉత్సవాల అసలు సీక్రెట్గా కనిపిస్తోందంటున్నారు. శబ్దాలు తెలంగాణ సెలబ్రేషన్స్ చాలా అవసరం. అక్కడ ఉన్న ప్రజలు జ్ఞాపకం చేయాలి, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళు ఎలా వచ్చింది తెలంగాణ. ఈ చరిత్ర అంతా 56లో ఆంధ్రప్రదేశ్తో కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మీద మలాగలో విడిపోవటం, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు అన్ని జ్ఞాపకాలు తెచ్చుకుని వెళ్ళటం మంచిది. అదే కాకుండా మంచి విషయం ఏంటంటే విడిపోయిన పూర్వం నుంచి ఉండే తెలుగు సాంప్రదాయాలు జరుగుతూ ఉన్నాయి, తెలుగు వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ, మీడియా ఇండస్ట్రీస్, పెట్టుబడిదారులు అన్ని డెవలప్మెంట్స్ పూర్వం జరిగినట్టుగా జరుగుతున్నాయి. ఆ పరిస్థితిలో ముఖ్యంగా అప్పుడు వచ్చింది ఏంటంటే ఎవరు తీసుకొచ్చారు, ఎవరు కష్టపడ్డారు తెలంగాణ రాష్ట్రానికి అని వచ్చినప్పుడు అందరినీ కలిసి తీసుకెళ్ళాలి. ముఖ్యమంత్రి ఎవరే ఉంటే ఆయన ఒక్కరే అనుకున్నది కాకుండా ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో, మాజీ ముఖ్యమంత్రి అవనే, ఇష్టం లేని వాళ్ళు అవనే, విరోధీలు అవనే, ప్రస్తుతం వాళ్ళందరినీ కలిపి మొదలు తీసుకెళ్తే తెలంగాణ గ్లోరీ ఇంకా మొదలుకెళ్తాయి. రాబోయే రోజుల్లో భారతదేశంలో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రానికి అవకాశం ఉన్నది, పెరుగుతూ వస్తుంది. విశేషమైన అవకాశాలు ఉన్నాయి తెలంగాణకి. అలాంటి సమయంలో ఒక యూనిటీ చూపెడితే రాజకీయం మర్చిపోయి ఈ 10వ సంవత్సరం జ్ఞాపకం తెచ్చుకోవటం, ఈ సెలబ్రేషన్స్ చాలా బాగుంటుంది. తప్పకుండా డివిజన్స్ రాకూడదు, దీంట్లో రాజకీయాలకు దిక్కకూడదు, అది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే తెలంగాణ పాస్టే కాదు, జరిగింది కాదు, ఫ్యూచర్ కూడా ఇంపార్టెంట్. కాబట్టి ఒక యూనిఫైడ్ సెలబ్రేషన్ చేయాలి, యూనిటీ చూపెట్టాలి తెలంగాణ 10th యానివర్సరీలో. అది చేస్తే వాళ్ళ చరిత్రకి ఫ్యూచర్కి చాలా మంచిది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్దేనని చెబుతూ వస్తోన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్లాన్స్తో వ్యూహం మార్చేసింది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కూడా దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రమంతటా 3 రోజుల పాటు గ్రాండ్గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్ ఖాతా నుంచి చేజారిపోనివద్దనేది బీఆర్ఎస్ అసలు టార్గెట్. ఈ ఉత్సవాల్లో కేసీఆర్ కృషిని చాటాలనేది ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం. తెలంగాణ పోరాటాన్ని కేవలం సెంటిమెంట్గా చూస్తే ఆ పోరాటం స్ఫూర్తి మనకు అర్థం కాదు. తెలంగాణ పోరాటం అస్తిత్వ పోరాటం. ప్రత్యేక రాష్ట్రమే కాదు, ప్రత్యేక దేశంగా ఉన్న హైదరాబాద్ స్టేట్లో భాగంగా ఉన్న తెలంగాణ మొట్టమొదటగా వ్యతిరేకించింది ఇండియన్ యూనియన్లో కలవడానికి. ఆ తర్వాత ఇండియన్ యూనియన్లో విలీనమైన తర్వాత 1948 సెప్టెంబర్ 17 తర్వాత మరి ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష మరింత బలీయంగా మారింది. ముఖ్యంగా హైదరాబాదు స్టేట్ ప్రత్యేక ప్రతిపత్తిని కాపాడుకునే క్రమంలో ఆనాడు ఇడ్లీ సాంబార్ గోబీ ఉద్యమం 1952లో వచ్చింది. సిటీ కాలేజీ దగ్గర 6 మరణం జరిగింది. అందులో ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా ఉండేవారు. వారి బస్సు మనకు భువనగిరి దగ్గర చెడిపోవడం వల్ల నా అదృష్టం దక్కలేదు, నేను అమరవీరుని అయ్యేవాడిని అని చెప్పి ఆయన బాధపడే సందర్భాలు చూశాను. ఈ
ఈ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంటే బీజేపీ మాత్రం సైలెంట్ అయిపోవడం చర్చనీయాంశమవుతోంది. గతంలో రాష్ట్ర ఏర్పాటులో తమ కృషి కూడా ఉందని పార్లమెంటులో తాము తెలంగాణ బిల్లుకు మద్దతివ్వడం వల్లే 60 ఏళ్ల కల సాకారమైందని చెప్పుకుంది కమలం పార్టీ. ఇప్పుడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై హడావిడి చేయకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలతో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది తామే అనే విషయాన్ని ప్రజలకు వివరించేలా ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు విపక్షాలు. అటు బీఆర్ఎస్ కూడా తమ పోరాటం వల్లే రాష్ట్రం ఏర్పాటైందనే విషయాన్ని చాటి చెప్పేందుకు 3 రోజుల వేడుకలు నిర్వహిస్తోంది. అటు బీజేపీ మాత్రం తమ సపోర్ట్తోనే తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పాస్ అయిందనే విషయాన్ని చెప్తోంది. ఇక 3 పార్టీలు తెలంగాణ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.